క్రిస్మస్ తరువాత మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రక్షకుండుదయించినాడట మన కొరకు పరమా రక్షకుండుదయించినాడట రక్షకుండుదయించినాడు రారెగొల్లబోయాలారా తక్షణమున పోయి మనని రీక్షణ పరమందుదాము రక్షకుండుదయించినాడట మన కొరకు పరమా రక్షకుండుదయించినాడట దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన దిక్కుదేరి చూచినాడు రక్షకుండుదయించినాడట మన కొరకు పరమా రక్షకుండుదయించినాడట గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత తగినట్టు చెప్పేవారికి మిగుల సంతోష వార్త రక్షకుండుదయించినాడట మన కొరకు పరమా రక్షకుండుదయించినాడట వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచున్నాడు కర్తను చూచిన వెనుక కాంతము విశ్రాంబపుడు రక్షకుండుదయించినాడట మన కొరకు పరమా రక్షకుండుదయించినాడట పశువుల తోటిలోన బాసిల్లు వస్త్రముల చోటి శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పే రక్షకుండుదయించినాడట మన కొరకు పరమా రక్షకుండుదయించినాడట అనుచుగొల్లలొకరికొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందరికిని తెలిపినారు రక్షకుండుదయించినాడట మన కొరకు పరమా రక్షకుండుదయించినాడట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను
సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. క్రిస్మస్ తరువాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నిటికీ పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలమున్నవాడవు నీవే. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో తన నడుము కట్టుకొని ఉన్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన
వాణిలో దేవునికి మహిమా కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక కలుగును ఉన్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరుల కాయనదాయ ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు ప్రభు మీతో నుండుగాక ప్రార్థింతము. సర్వశక్తిగల నిత్యుడవైన దేవా, నీ ప్రియకుమారుని పేరిట మేము సత్క్రియలు యందు వృద్ధి పొందినట్లు నీ కటాక్షము చెప్పిన మా సకల కార్యముల యందు మమ్మ నడిపించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, క్రిస్మస్ తరువాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం.
క్రిస్మస్ తరువాతన మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు ఈ విధంగా వ్రాయబడినవి. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికిని ఏ భేదమును లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయములోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 33వ వచనం నుండి 40వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ దినములోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగిపుచున్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రసన్నుడైన తండ్రి ప్రేమను ఆశ
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధించి సంతోషానందాలతో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము అందజేస్తా ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. క్రిస్మస్ సంబరాలతో సంతోషానందాలతో మీరు ఉన్నారు కదా. అందరము దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ క్రిస్మస్ తరువాతే మొదటి ఆదివారం మరి చదివినటువంటి వాక్య భాగాలు మనం విన్నాం. ఈ దినము వాక్య ధ్యానము కొరకు మనము లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మా రక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభువా, నాయన మా మీద ఉన్నటువంటి నాయన శాపమును కొట్టివేయటానికి, పాపములు తీసివేయటానికి, రక్షణలో నడిపించటానికి పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి మా అందరికీ మీరు ఇచ్చినటువంటి రక్షణ కొరకు వందనాలు, స్తోత్రాలు. దేవా, నీ వాక్యాన్ని తండ్రి విత్తుచు ఉంటుండగా నీ సేవకుని మరుగుపరిచి మాతో మాట్లాడండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, క్రిస్మస్ తరువాత మొదటి ఆరాధనలో పాల్గొనటానికి రక్షకుడైన క్రీస్తు ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క లోకములో లేక ప్రపంచంలో చూస్తూ ఉంటున్నప్పుడు స్త్రీలు, చాలా మంది స్త్రీలు ఉన్నారు. వివిధ రకాలు అయినటువంటి స్త్రీలు ఉన్నారు. విద్యావంతులైనటువంటి స్త్రీలు ఉన్నారు. విద్య లేనటువంటి స్త్రీలు ఉన్నారు. జ్ఞానము కలిగిన స్త్రీలు ఉన్నారు. మూఢులు అయినటువంటి స్త్రీలు ఉన్నారు. ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది. జ్ఞానవంతురాలు, మూఢురాలు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో కూడా మనము ఆదికాండము నుండి చూస్తూ ఉన్నాం. అనేక మంది స్త్రీలు కనిపిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క స్త్రీలను పరిశీలిస్తూ ఉంటున్నప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రార్థనాపరులైనటువంటి స్త్రీలు ఉన్నారు. అలాగునే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు చేయు స్త్రీలు ఉన్నారు. వివాహితులు ఉన్నారు, అవివాహితులు ఉన్నారు. అలాగునే విధవరాండ్రు ఉన్నారు. లోక సంబంధమైన జీవితాన్ని ఆలోచన చేస్తే రాణులు అయినటువంటి వారు ఉన్నారు. రాజ్యాలు ఏలినటువంటి వారు చరిత్రలో ఉన్నారు. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు
విశ్వాసులు అయినటువంటి స్త్రీలు ఉన్నారు, అవిశ్వాసులు అయినటువంటి స్త్రీలు ఉన్నారు. విధేయులైన స్త్రీలు ఉన్నారు, అవిధేయులైనటువంటి స్త్రీలు ఉన్నారు. ప్రభు కొరకు జీవించినటువంటి స్త్రీలు ఉన్నారు, పరిశుద్ధాత్మనే మోసపుచ్చిన స్త్రీలు ఉన్నారు. ఇలాగున పరిశుద్ధ గ్రంథములో వివిధ రకములైనటువంటి స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రాముఖ్యంగా క్రిస్మస్ దినములు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు కన్యా మరియా ఈ ప్రపంచానికి ఒక మాదిరికరమైనటువంటి స్త్రీగా, ఆమె కన్యకగా ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనకు చరిత్ర జ్ఞాపకం చేస్తూ ఉన్నది. రక్షకుడైన క్రీస్తు ప్రభువుకి ఆయన జన్మించటానికి తన గర్భాన్ని ఆమె పవిత్ర పరచి పరిశుద్ధ పరచబడి ఏర్పాటు చేసినటువంటి తల్లి. అటువంటి కన్యా మరియా గర్భములో పరిశుద్ధాత్మ చేత రక్షకుడైన క్రీస్తు ప్రభు జన్మించటం అనేది అది ఎంతో విశేషమైనది, విశిష్టమైనది. కాబట్టి ఇటువంటి విశిష్టత సంతరించుకున్నటువంటి కన్యగా ఉన్నటువంటి తల్లి అనేటువంటి మరియను ఆర్సిఎం వారు చాలా పవిత్రమైనటువంటి స్త్రీగా వారు ఆరాధిస్తారు. అలాగనే క్రీస్తు ప్రభు యొక్క జననానికి ముందు మార్గం సరళము చేయటానికి ఒక కుమారుని పొందుకున్నటువంటి తల్లి ఎలిజబెత్ అని ఆమెను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, జకర్యా భార్య. ప్రియులారా, ఈ ప్రత్యేక సమయంలో కన్యా మరియా యేసు ప్రభువుని రక్షకుడిగా మన లోకానికి ఆమె అందిస్తే, ఆ రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు కొరకు కనిపెట్టినటువంటి ప్రవక్తిని అన్న అని మరి ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఆమె కొరకు మనము ధ్యానము చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయములో 36వ వచనంలో, మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనైన అన్న, ఈమె పనూయేలు కుమార్తె అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటున్నది. ప్రియులారా, ఆమె ప్రవక్తినిగా ఉన్నది, ప్రవక్తినిగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఆమె కొరకు చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఈమె కొరకు కొన్ని మాటలు మనము ఈ వాక్య భాగములో ధ్యానం చేయాలి. ఆమె యొక్క పాత్ర ప్రభువు కొరకు ఏ విధంగా ఉన్నది. ఆ పై భాగములో మనకు సుమియోను కనిపిస్తాడు. ఆ సుమియోను కూడా రక్షకుని యొక్క రాక కొరకు, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు ఆయన కనిపెట్టువాడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటలునట ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయములో 33వ వచనంలో చూస్తే, యోసేపును ఆయన యొక్క తల్లియును ఆయనను గూర్చి చెప్పబడినటువంటి మాటలు విని ఆశ్చర్యపడిరి. అంతేకాకుండా ఇక్కడ సుమియోను వారిని చూచి అంటాడు, అనేక హృదయాలోచనలు బయలువెడలనట్లు ఇశ్రాయేలుతో అనేకులు ఇక్కడ పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడని చెప్పి 35వ వచనంలో తల్లి అయిన మరియతో అంటాడు, నీ హృదయములో నుండి ఒక ఖడ్గము దూసుకుని పోతుంది. ఆ పైనున్న వచనాలు చూస్తూ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు సుమియోను.
ఆయనను చేతులలోనికి తీసుకొని నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని సమాధానముతో నీ దాసులు పోలిచుచున్నావు అని ఆ శ్రేష్టమైనటువంటి మాటలు తెలియచేసి ప్రవక్త ప్రవచిస్తూ ఉంటూ ఉన్నాడు. నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకుని పోతాది. యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే లోకాన్ని రక్షించటానికి రక్షకుడుగా వచ్చారు. ఆయన ఇక్కడ స్థిరముగా జీవించటానికి, రాజ్యాన్ని ఏలటానికి కాదు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, వాటి కొరకు నా ప్రాణాన్ని పెడతాను. చివరికి మానవాళి యొక్క మరణమును మృంగివేయటానికి, కొట్టివేయటానికి, మరణం అనే ముళ్ళును విరగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడుగా వచ్చి తాను తిరిగి లోకానికి ప్రాణము పెట్టడానికి వచ్చాడు. అది ఆరంభము చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన మొదటి రాకలో గొర్రె పిల్లగా వచ్చారు. ఆయన సిలువలో తన ప్రాణమును లోకానికి ఆయన పెట్టడానికి, ఆయన రక్తాన్ని చిందించి రక్తములో మన పాపములు కొట్టివేయటానికి, కడిగి వేయటానికి ఆయన వచ్చినట్లుగా దైవవాక్యము సెలవిస్తుంది. ఆ కుమారుడైన క్రీస్తు ప్రభువుని తల్లి ఆ జననము నుండి ఆయన ఎంత గొప్పవాడో, ప్రవక్తలు ఎంత గొప్ప ప్రవచనాలు ప్రవచించారో, జ్ఞానులు ఏ విధంగా గొప్ప వస్తువులు అక్కడ బహుకరించారో, ఇవన్నీ చూచినటువంటి తల్లి చాలా షార్ట్ టైంలోనే ఇటువంటి భయంకరమైనటువంటి మాటలు వింటుంది. అమ్మా, నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుని పోతుంది. తన హృదయ వేదన, తన కడుపు కోత జరగటానికి ఈ ప్రవచనానికి ఉన్నటువంటి సమయం 33.5 సంవత్సరాల వ్యవధి అని మనం బైబిల్ ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జననములో ప్రవక్త నీ హృదయములో ఖడ్గం దూసుకుని పోతుంది అని చెప్పినటువంటి వార్త ఆయన యవ్వన కాలము 33.5 సంవత్సరాలు ఆ వయస్సు వచ్చేటప్పటికి సిలువలో తన ప్రాణము పెట్టాడు. సిమియోను ప్రవక్త ప్రవచనం సిలువలో నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఆ తరువాత అన్న అనే ప్రవక్తని ప్రభువు కొరకు ఆమె కూడా ఎదురు చూస్తూ ఉన్నది. మనం చరిత్రలో అనేక మంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈవిడి తన ప్రత్యేకత మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కగా ఈమె ఆషేరు గోత్రికురాలు అని లూకా సువార్త 2:36 తెలియజేస్తూ ఉన్నది. ఆషేరు గోత్రానికి దేవుడిచ్చినటువంటి బహుమానము అని చెప్పబడుతూ ఉన్నది. ఆషేరు కొరకు ఆలోచన చేస్తే ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఇక్కడ రాజులకు తగినటువంటి మధుర పదార్థాలు అతడిస్తాడు. ఆదికాండం 49:20 మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతుంది. అతడు తన సహోదరుల కంటే కటాక్షము పొందును, తన పాదములు తైలముతో ముంచుకును. ద్వితీయోపదేశకాండం 33:24 మనం ఈ మాటలు చూస్తాం. నిజంగా ఈ దీవెన ఈ మహిళ అనగా అన్న ఆమె ఆమె పక్షంగా నెరవేరే ఆమె పొందుకుంది అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. లూకా సువార్త 2:37 మరి ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఈమె ప్రార్థనా పరురాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ జీవితానికి ప్రార్థన కావాలి. బిల్లీ గ్రహాం గారు అంటారు, ప్రార్థన 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 తన జీవితానికి. కాబట్టి ఇక్కడ చాలామంది ఈమె వయస్సు ఎంత అంటారంటే 84 సంవత్సరాలు అని చెబుతున్నారు.
కానీ బైబిల్ గ్రంథములో మనం గమనిస్తుంటున్నప్పుడు 84 సంవత్సరాలు ఆమె ఏ విధంగా ఉందంటే వెధవరాలై ఉన్నది. ఆమె వివాహిత, ఆమె వివాహము చేయబడింది. 84 తర్వాత 84 సంవత్సరాలు విధవరాలై ఉండెను. అనగా అవి 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో తను జీవించింది. అలాగని ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటున్నప్పుడు ఆమె ఎన్ని సంవత్సరాలట? 84 సంవత్సరాలు ఆమె విధవరాలై ఉన్నది. ఆమె భర్తతో 7 సంవత్సరాలు ఆమె జీవించింది. అంటే 91 సంవత్సరం మనం ఇక్కడ లెక్కలు కట్టాం. అప్పటికే ఆవిడికి 91 సంవత్సరం అని మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే పుట్టిన నాటి నుండి వివాహము అయ్యే వరకు కూడా ఇక్కడ వయస్సు ప్రస్తావించలేదు. కానీ మనం ఒకవేళ 19 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి వివాహము అనేది అనుకుంటే 84 సంవత్సరాలు ఆమె భర్త లేకుండా 7 సంవత్సరాలు భర్తతో, అప్పటికి ఒకవేళ 19 సంవత్సరాల వయస్సు అనుకుంటే 110 సంవత్సరాలు మనకు లెక్కలకు వస్తున్నాయి. ఈ విధంగా ఆమె వయసు ఇంచుమించు మనం చూస్తే 100 సంవత్సరాలు పైబడినటువంటి ప్రార్థనా పరురాలు, ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈవేళ అన్న తన యొక్క పరిశుద్ధత, పవిత్రత, ప్రార్థనా జీవితము, ఆమె 24 సంవత్సరాలు విధవరాలయ్యుండి ఆమె ఏం చేస్తూ ఉన్నది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆమె పరిచర్య కొరకు, ప్రార్థన పరిచర్యకు ఆలోచన చేస్తూ ఉంటే దేవాలయమును విడువక, ఎంత గొప్ప మాట అండి. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు ఆమె సేవ చేయుచుండెను. ఎంత గొప్ప మాట అండి. 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా, విడోగా ఆమె ఉంటుంది. భర్త చనిపోయి అటువంటి సమయాల్లో దేవాలయాన్ని విడవకుండా ఆమె ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఆమె సేవ చేస్తున్నది. ఈమె పరిచర్య, ప్రార్థన ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ యొక్క వృద్ధాప్యములో కూడా మందిరాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేదు అని జ్ఞాపకం చేస్తుంది. కానీ దేవాలయములో ఉండి ఏం చేస్తూ ఉన్నది? విశ్రాంతి తీసుకుంటుందంటే కాదే. దేవాలయములో కూడా ఉండి దేవాలయమును విడక రాత్రి మగళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నదట. ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, శిష్యుల యొక్క జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు వృత్తి వదిలి ప్రభువుని సేవించారు. అలాగనే పౌలు గారు వృత్తిని ఆయన ఉంచుకుని డేరాలు గుట్టుకుని ప్రభువుని ఆయన సేవించారు. యెహోషువ కుటుంబముతో దేవుని సేవించారు. ధనముతో కొందరు మహిళలు ప్రభువుకి పరిచర్య చేశారు. ఈ అన్న అనే ఈ యొక్క విధవరాలట ఉపవాస ప్రార్థనలతో దేవుణ్ణి సేవించింది. పరిచర్య అన్నిటిలో కూడా ఇది గొప్ప పరిచర్య అని తప్పక మనము చెప్పుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే ఈమె ప్రవక్తి. ఇక్కడ మహిళల్లో కొందరికి మాత్రమే ఈ యొక్క మాట చెప్పబడింది, కానీ అందరికీ కాదు. ఉదాహరణకు దెబోరా చూస్తా ఉన్నా, హుల్లా చూస్తా ఉన్నా, మిరియాము చూస్తూ ఉంటూ ఉన్నాం. వీరు ప్రవక్తలు అని సెలవు ఇవ్వబడుతూ ఉన్నది. ఈ జాబితాలో అన్నా కూడా, హన్నా కాదండి, హన్నా అని ఈ ప్రొనౌన్స్ చేస్తాం కొంతమంది. హన్నా అనేది సమూయేలు తల్లి, పనూయేలు కుమార్తె విధవరాలు అన్న. ఈమె ప్రవక్తని అని దైవ గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటుంది. ప్రియులారా,
ఈమె ఈ ప్రవక్తనుల యొక్క జాబితాలో చేర్చబడింది. ఎంతో అదృష్టవంతురాలు. లూకాసు సువార్త 2:38 చూస్తూ ఉంటున్నప్పుడు ఈమె ప్రార్థనతో 84 సంవత్సరాలు దేవాలయమును విడువక ప్రార్థించింది. అంతేకాకుండా ఈమె ఏం చేసిందంటే ప్రభువుని స్తుతించింది. దేవాలయములో ఉండటం మాత్రమే కాదు, దేవాలయములో ఉండి ప్రార్థించింది. రెండవది స్తుతించింది అనే మాటలు. ప్రియులారా, ఇక్కడ స్తుతించే స్త్రీగా అన్న తన జీవితాన్ని ఆమె గడిపినట్లుగా మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 2:38 దైవవాక్యం అంటూ ఉన్నది, ఆమె విమోచన కొరకు కనిపెట్టుచున్న అందరితో ఆయనను గురించి మాట్లాడుచుండేను. ఎంత గొప్ప ధన్యత అండి. సిమియోను కూడా ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టాడు, రక్షకును చూచాడు, సమాధానముతో నాదాపోనిస్తున్నావని చెప్పాడు. తర్వాత ప్రవచించాడు. అన్నా ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆమె ప్రార్థించింది, స్తుతించింది. ఇక్కడట ఆమె ఏం చేస్తుందంటే వారందరితో ఆయన కొరకు మాట్లాడుచుండెను. మందిరములో దివారాత్రములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్న అన్న అనే ప్రవక్తని తన యొక్క బాధ్యత ఏంటంటే ప్రభువు కొరకు, రక్షకుని కొరకు, రక్షణ కొరకు ఆమె మాట్లాడుతూ ఉంది. వయోవృద్ధుల యొక్క జీవితాల్లో చూస్తున్నప్పుడు వారి కుటుంబాల కొరకన్నా ఆలోచన ఉంటుంది. లేకుంటే తమ వయస్సును బట్టి, వారి బలహీనతలను బట్టి అన్న విచారగ్రస్తులుగా వారు ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ఈమె అటువంటి వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆమె ప్రార్థనా పరురాలుగా మాత్రమే కాదు, ఒక సువార్తికురాలిగా ప్రభువును గురించి ప్రకటిస్తుంది, మాట్లాడుతుంది అనే మాట. అన్న అనే మాట అర్థాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు కృప, దయ. అవునండి, ఈమె నిజంగానే ఈమె ప్రభువు కృపను, దయను పొందింది. ఎంత గొప్ప అదృష్టవంతురాలు. కాబట్టి కృపను పొందినటువంటి అన్నాను ఏమని పిలవచ్చు అంటే ఒకవేళ కృపమ్మ. పేరు మాత్రం కృపమ్మ కాదు, దేవుని కృప పొందినటువంటి కృపమ్మ. ఎంత గొప్ప భాగ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదా ఈవిడి దయ అని అర్థం వస్తుంది కాబట్టి దేవుని దయను పొందుకుంది కాబట్టి దయమ్మ అని కూడా మనం పిలవచ్చు. అన్న ఈ రెండు పేర్లకు పాత్రురాలుగా ఉంది. ఒకటి కృపమ్మ, రెండవది దయమ్మ. ఎందుకంటే దేవుని కృప పొందుకుంది, దేవుని యొక్క దయను పొందుకు ఉన్నది. దీనిని బట్టి దేవునికి ఆమె మహిమ చెల్లిస్తుంది. లూకాసు సువార్త 2:37 చూస్తున్నప్పుడు ఈమె ఈ వయస్సులో కూడా దేవాలయమును విడువనిటువంటి మహిళ. దేవాలయమును విడువని మహిళ అంటే దేవాలయానికి బయట ఎన్నెన్నో సంగతులు జరుగుతాయి, ఎన్నో రకాలు వినబడతాయి, ఎన్నో రకాలు కనబడతాయి. కానీ తన దృష్టి లోకము మీద లేదు, లోకమందలి ఆసక్తికరమైన విషయాలు యందు లేదు, లేకుంటే వ్యక్తుల యందు లేదు. కానీ దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఈమె దేవాలయమును విడవలేదు. దేవాలయమే ఈమె యొక్క నివాసముగా మార్చుకున్నది. దేవాలయమే ఈమెకు సొంత గృహముగా కలిగి ఉన్నది. దేవుని దేవాలయములోనే ఆమె నివసిస్తూ ఉన్నది. మిగిలిన సమయమంతా ప్రార్థనలో ఆమె గడుపుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి ఆరాధనలో ఇక్కడ అన్న తన యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని భర్త చనిపోయిన తర్వాత కూడా 84 సంవత్సరాలట ఆమె దేవాలయములోనే ఆమె ఎంతవరకు అంటే ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు ఆమె
తన యొక్క పిరమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదే 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయొచ్చు ఉండేను. ఎంత గొప్ప భాగ్యం! లోకములో మరి ఆ తర్వాత ఏ స్త్రీకి లేనటువంటి గొప్ప భాగ్యం ప్రవక్తని అన్న తాను పొందుకున్నది అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. 39వ వచనములో చూస్తే, అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పిన సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతుకు తమ ఊరికి వారు వెళ్ళిరి. కాబట్టి అక్కడ నజరేతు అనే ఊరికి వారు తిరిగి వెళ్ళిరి అనే మాట. ముగింపుగా 2వ వాక్య భాగాన్ని ఇక్కడ గలతీ పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ మొదటి వచనములో, మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నాను, బాలుడయ్యున్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. బిడ్డగా ఉన్నంత మాత్రాన అతడు అంటున్నటువంటి మాటలు తనకున్న అర్హతలు చూస్తూ ఉంటున్నప్పుడు బిడ్డ ఆ ఇంటిలో ఉన్న ప్రతిదానికి వారసత్వం ఉన్నప్పటికీ కూడా అంటున్నాడు అతడు బాలుడయ్యున్నంత కాలము. మనం అంటూ ఉంటాం చూసారా, మైనార్టీ తీరలేదండి, ఓటు హక్కు రాలేదండి, ఆస్తి హక్కు రాలేదండి, వివాహ సమయం రాలేదండి. బాలుడయ్యున్నంత వరకు కూడా అన్నిటికీ కూడా అతడు కర్తే, యోగ్యుడే. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ బాలుడయ్యున్నంత కాలము అతనికి దాసులకి భేదము. అంటే దాసులకి ఇంటిలో యజమాని దగ్గర ఎటువంటి ఇండివిజువాలిటీ లేదు. దాసుడు యజమాని చెప్పింది మాత్రమే చేయాలి, తనంతట తానేం చేయటానికి లేదు. అలాగే బాలుడుగా ఉన్నంత కాలము కూడా కుమారుడు వారసత్వం ఉంటుంది, కానీ అతనికి దాని మీద అధికారము ఉండదు అనే మాటలు తెలియజేస్తూ ఇక్కడ అధికారము పొందటానికి దేవుని యొక్క వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 4వ వచనములో మనం అందరమును కూడా దాసులముగా ఉన్నాం, బిడ్డలముగా ఉన్నాం. మనకు దేవుడు వారసత్వాన్ని అనుగ్రహించటానికి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనట 4వ వచనములో చూస్తున్నప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టిన మనం దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రం అంతటికి లోబడి ఉన్న వారికి ఆయన విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు అయ్యాను. మానవుడు అతడు యోగ్యత పొందటానికి, వారసత్వము పొందటానికి, అర్హత పొందటానికి మనం ఇంకా దాసులమే. దాస్యత్వములో నుండి బానిసత్వములో నుండి విడిపింపబడటానికి కుమారుడైన క్రీస్తు ప్రభు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన లోకములో జన్మించాడు. అదే క్రిస్మస్ పండుగ. కాబట్టి ఆయన జన్మము ద్వారా మన దాస్యత్వము, బానిసత్వం ఇవన్నీ కూడా విడుదల చేయబడే స్వతంత్రులముగా, దత్తపుత్రులముగా మనం చేయబడ్డాం. రక్షణలోనికి ప్రవేశించాం అన్న అనే ప్రవక్తని ఎలాగైతే క్రీస్తుని లోకానికి ఆయన చాటొచ్చి ఉన్నదో, ప్రార్థిస్తూ ఉన్నదో, సుమయోని ఎలాగైతే కనిపెట్టి ప్రభు కొరకు లోకానికి శుభవచనాలు పలికాడు, అలాగే కూడా లోకానికి తెలియచేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునే సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో
నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము నిరక్షణానంద మోనాకుమారల పోటెంచుము సమాతి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, రక్షకుడైన క్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో సార్వత్రిక సంగమును నాయనా అడ్వెంట్ కాలం అంతయు కూడా నాయనా నీ రెక్కల చోటన భద్రపరిచి ప్రభువా, ఈ క్రిస్మస్ పండుగ ఆరాధనల ద్వారా నీ నామాన్ని గణపరచటానికి నాయనా సర్వలోకములను ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అవకాశము కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. పరలోకపు దేవుడవు నా తండ్రి, భూలోకానికి మా కొరకే అరుదించి చీకటిలో ఉన్నటువంటి నాయన ఇదిగో నీ ప్రజలమైన మా జీవితాల్లో గొప్ప వెలుగును ప్రసాదించారు. మీ రక్షణ మా జీవితాల్లో స్థిరపరచండి నాయన. ప్రభువా, ఈ సమయంలో తండ్రి నాయన మరలా తిరిగి ప్రతి కుటుంబము కూడా నాయన నూతన వత్సరంలో ప్రవేశించడానికి కావలసినటువంటి ఆయురారోగ్యాలు దీర్ఘాయుష్యు కలుగుచ్చాడు. ఈ యొక్క పండుగ ఆరాధనల ద్వారా నేను గణపరిచి మహిమపరిచిన ప్రతి కుటుంబాన్ని దర్శించండి. అలాగే ప్రభా, ఇదిగో తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించటానికి ప్రభా నీవిచ్చినటువంటి ఆధిక్యత పిలుపు కొరకు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి ప్రతి ఉదయకాలము నాయన ప్రతి పునరుద్ధాన దినము కూడా నాయన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి నాయన నీ వాక్యం అనేక మంది మరి జీవితాల్లో తండ్రి వెలుగివ్వటానికి, అనేక మందిని విశ్వాసంలోనికి నడిపించడానికి కూడా కృప చేయండి. నీ సేవకుని కొరకు, సేవకురాలు కొరకు, ఇచ్చినటువంటి సంతానము కొరకు, క్షేమము కొరకు ప్రార్థిస్తాను. రాబోయే కాలం అంతయు కూడా కుటుంబము నా తండ్రి ఇదిగో నీ నామాన్ని గణపరచటానికి, ప్రకటన చేయటానికి నాయన కృప చేయండి. అలాగనే ప్రభా తండ్రి వాతావరణ మార్పులో అనేక మంది బలహీనులై ఉన్నారు, స్వస్థపరిచారు. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నీ బిడ్డలకు నాయన నీ యొక్క రెక్కల చోటన భద్రత కలుగు చేయండి. అలాగే చిన్న బిడ్డల కొరకు నాయన, యవనస్తుల కొరకు, స్త్రీ పురుషుల వృద్ధుల కొరకు ప్రార్థిస్తాను. దేవా, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు తండ్రి, వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి తోడుగా ఉండండి. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగనే ప్రభా, ఇంకా ఎవరు ఎటువంటి అవసరతలతో ఉన్నారో అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు నాయన. నాయన నీ బిడ్డలకు ప్రార్థన విజ్ఞాపన ఆలకించి నాయన ప్రత్యుత్తరము కలుగుచ్చేవని నీ సన్నిధి నిత్యము తోడుగా వచ్చి నీ రెక్కల చోటన భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చనుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయిన దినాహారం నేడు మాకు దాయిచ్చే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో అపరాధము క్షమించము, శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీకు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్.
స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మాల